పాఠశాలకు సంబంధించి అయితే ఇక్కడ బెడ్స్ లేవు. వాస్తవానికి సంవత్సరం అయింది పిల్లలకి బెడ్లు ఇవ్వకుండా ఉత్త కాట్ల మీద పండబెట్టడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్లు పలిగిపోయినాయి, ఎక్కడ చూసినా బాత్రూమ్ పలిగిపోయినాయి. మరి ఈ రకంగా పిల్లలకి అధ్వారమైన పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా మేము గురుకుల బాటలో కార్యక్రమంలో భాగంగా మేము అంటే గురుకుల పాఠశాలకు పోతే ఈ యొక్క దొంగ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పోతే మా లోపాలు బయటకు వస్తాయనే ఒక అక్కాస్తో కుట్రతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు పోతా ఉంటే మమ్మల్ని గేట్ల కాడ పోలీసులు మీద అడ్డగించి లోపలికి రాకుండా చేయడం దుర్మార్గం. దీన్ని బంధిస్తున్నాం. ఎందుకంటే అలంపూర్ చౌరస్తా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఉన్నటువంటి ఐజమడలకు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మీకు పర్మిషన్ లేదు, కలెక్టర్ గారి ద్వారా తీసుకురావాలని ఈ రకంగా దుర్మార్గంగా గేట్ల ముందర ఆపేసి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. అదేవిధంగా బీచ్ పల్లి దగ్గర కూడా ఆ రకంగానే మమ్మల్ని బయటకు రాకుండా ఆ ప్రిన్సిపాల్ మా మూతి మీద డోర్ వేసి మీకు పర్మిషన్ ఉంది ఎవడా రమ్మనింది అని మమ్మల్ని తిట్టి పంపించడం జరిగింది. మరి ఏం చేస్తుంది ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి? మరి ఎక్కడిదెక్కడ పరిస్థితి అంటే ఎందుకు అంత దొంగగా వ్యవహరిస్తున్నావు? మేము పోతే ఏమవుతుంది అంటే నువ్వు చేసే లోపాలు బయటకు వస్తాయనా? మరి నీకు అంటే విద్యార్థులకు భోజనం పెట్టడానికి చేతగాక మరి అదేవిధంగా మౌలిక వసతులు కల్పించడం చేతగాక ఈ రోజు రాష్ట్రాన్ని అల్లకుల్లాగా చేస్తున్నావు. అందుకే కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా గురుకులాలో విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విజిట్ చేయడం వల్లనే ఈ గురుకుల బాట కార్యక్రమం చేయడం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా మేము చూసినాం, మన జిల్లాలో చూసినాం. మేము పోయేసరికి